అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈ వ్లాగ్ ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ సండేస్ అయినా కానీ కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తాను. ఎర్లీగా లేస్తే కనుక కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో అందుకని మార్నింగ్స్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే పొద్దున్నే లేస్తాను నేను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే సాటర్డే రోజున నేను నర్సరీకి కూడా వెళ్ళాను అనమాట. దాని రిలేటెడ్ కొన్ని శాప్లింగ్స్ అవి తీసుకొచ్చాను అనమాట. సో దాని రిలేటెడ్ వీడియో ఇది. బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? బయటికి వెళ్దామా? చల్, లేచి కడతాను. నడు లేచి కడతాను. ఏదా చల్, లేచి కట్టినా వెళ్దామా? చల్. చల్ వెళ్దాం, లేచి కడతాను. చేంజ్ చేసుకుని వస్తాను. నైట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాము. చలో వెళ్దాం. నడు. చల్. ఈ సంవత్సరం అడేనేమో సమ్మర్స్లో అంత పెద్దగా ఫ్లవరింగ్ అయితే రాలేదు, కానీ ఈ టైంలో ఏంటో కానీ బర్డ్స్ అది బాగా వచ్చినాయి అనమాట. అంటే ఇక మీదట డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి కదా. సో ఈ టైంలో అయితే ఎక్కడ సాధారణంగా రావు, బట్ సమ్మర్స్లో వీటికి ఫ్లవరింగ్ రాలేదు కదా, అందుకని ఆ సైకిల్ ఫినిష్ చేయడానికి ఈ టైంలో మొత్తం అన్నిటికీ కూడా బర్డ్స్ అయితే వస్తున్నాయి. ఫ్లవరింగ్ వస్తుందా, మొగ్గలుగానే పడిపోతాయా అన్నది తెలియదు. ఇది అయితే మాత్రం హైబ్రిడ్ వెరైటీ. చాలా మంచి కలర్, ప్రిటీగా ఉందన్నమాట. అవుట్లైన్ అంతా కూడా డార్క్ పింక్ వచ్చి మధ్యలో లైన్స్ లాగా చాలా బాగుంది. అసలు చాలా బాగా పూస్తున్నాయి అన్నమాట ఇప్పుడైతే. మార్నింగ్ 6:37 కల్లా పనమ్మాయి వచ్చేస్తుంది. సో పనమ్మాయి ఓ పక్క నుంచి పని చేస్తూ ఉంటుంది, మేము మా పనులు కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట. మార్నింగ్లో పెద్ద రష్గా అయితే ఏది ఉండదు, తెలుసు కదా మీ అందరికీ. సో నిన్న సాయంత్రం, అంటే సాటర్డే ఈవినింగ్ నేను నర్సరీకి వెళ్ళాను. నర్సరీ అంటే నర్సరీకమ్ ప్లాంటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర ఫెర్టిలైజర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మధ్య తెలియందే ఉంది, నర్సరీలు అంతే ఓన్లీ ప్లాంట్స్ ఒకటే కాదు, ప్లాంటర్స్ ఇంకా రకరకాలుగా వాళ్ళు ఏ రకంగా చేయగలిగితే ఆ రకంగా అన్ని ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి అనమాట సొల్యూషన్స్. సో ప్లాంటరు యాక్చువల్లీ నేను ఒకటి తీసుకొచ్చాను, అది దేనికైనా చెప్తాను. ముందు నేను ప్లాంట్స్ తీసుకొచ్చాను కొన్ని. ఇదైతే హైబ్రిడ్ వెరైటీ క్రౌన్ ఆఫ్ థ్రోన్స్ అనమాట ఇది. సో చాలా బాగుంది, కలర్ కూడా బాగున్నాయి, వెల్వెటీ లాగా ఉన్నాయి ఫ్లవర్స్ అనమాట. సో 2 కలర్స్ తీసుకొచ్చాను. ఆ తర్వాత హవర్తియా ఒక రకం తీసుకొచ్చాను. ఇది నా దగ్గర ఉండేది కానీ హవర్తియా, బట్ ఒకసారి వాటరింగ్ ఎక్కువైపోయి రైనీ సీజన్లో పాడైపోయింది. ఆ తర్వాత అన్ని శాప్లింగ్స్ తీసుకొచ్చాను అనమాట. వంగ మొక్కలు 2 తీసుకొచ్చాను. ఇది కూడా హైబ్రిడ్ వెరైటీ అన్నాడు, సో చూద్దాం అనేసి. ఆ తర్వాత రోజ్మెరీ ఒకటి తీసుకొచ్చాను, టమాటో మొక్కలు, మిర్చి మొక్కలు, డయాంథస్ తీసుకొచ్చాను. డయాంథస్ శాప్లింగ్స్ బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంటాయో తెలియదు. అండ్ హైబ్రిడ్ బంతి మొక్కలు అడిగాను కానీ అతను ఇవ్వలేదు, మర్చిపోయినట్టున్నాడు. అదే ఫ్రెంచ్ వెరైటీ అంటారు కదా, అంటే పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి, చాలా 1-2 పువ్వులు ఉంటాయి అంతే ఒక మొక్కకి, అది ఫ్రెంచ్ వెరైటీ అనమాట. అదైతే ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బ్రాక్లీ తీసుకొచ్చాను. బ్రాక్లీ ఫస్ట్ పెట్టినప్పుడు నేను విత్తనాలు నేనే పెట్టాను, బట్ అంత బాగా గ్రో అయితే అవ్వలేదు. అంటే బ్రాక్లీ వచ్చింది, దాన్ని పురుగులు వచ్చేసినాయి అనమాట. సో సక్సెస్ అవ్వట్లేదు విత్తనాలతో అనేసి నేను శాప్లింగ్స్ అయితే తీసుకొచ్చాను. తర్వాత ఒక వింటర్ ఫ్లవరింగ్ మొక్కలు, అవి ఏం ఫ్లవర్స్ గుర్తు రావట్లేదు నాకు ప్రస్తుతానికి. ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొన్ని వర్డ్స్ మాటలు గుర్తురావు కూడా, మర్చిపోతాను. తర్వాత గుర్తొస్తే కనుక మీకు చెప్తాను. శాప్లింగ్స్ అయితే అవి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఈ గమ్లా తీసుకొచ్చాను అన్నాను కదా, అంటే ప్లాంటరు. ఇది ఎందుకంటే మనీ ప్లాంట్, అది నాది పెద్దదనమాట, 14 ఇయర్స్ అవుతుంది ఆ మనీ ప్లాంట్ అందులో పెట్టి. సో 14-15 ఇయర్స్ వరకు అవుతుంది. అంటే మేము జైపూర్ వచ్చిన కొత్తలో నేను చిన్న ప్లాంటర్లో ప్లాంట్ చేసిన మొక్క అనమాట అది. సో దానికి మేము చేసామంటే గ్రనైట్ ప్లాంటర్ తీసుకొచ్చి ఇచ్చారనమాట మా ప్రసాద్ గారు. అప్పుడు అందులో ప్లాంట్ అయితే చేశాను. ఫ్లాట్లో ఉండేటప్పుడు కూడా అందులోనే ఉండేది. బట్ ఈ మధ్య ఏమైందంటే మొన్న టైల్స్ అది వేయించినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి అది రీప్లేస్ చేశారంటే, ఒక చోట నుంచి ఒక చోట కదిపినప్పుడు కదిలిపోయిందో ఏమో తెలియదు, జాయింట్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట. ఆ జాయింట్స్ ఓపెన్ అవడంతో దానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండి, అందులోంచి నీళ్ళు సైడ్ నుంచి ఓపెన్ అయింది అన్నాను కదా. సో దాంట్లోంచి కారిపోతున్నాయి నీళ్ళు. ప్లాంట్కి సోక్ చేసుకునే అంత టైం కూడా ఇవ్వట్లేదు.
సో నీళ్ళు కారిపోతుంటే మనీ ప్లాంట్ ఎక్కడ చచ్చిపోద్దో అని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే అది చాలా పెద్దదనమాట. మొత్తం మెయిన్ డోర్ దగ్గర గోడంతా విండో పైనంతా అల్లించేశాను. సో దాని నుంచి నేనైతే ఎన్ని కటింగ్స్ తీసానో అసలు చెప్పలేను అసలు. సో దాని గురించి ఆ ప్లాంట్ తీసుకొచ్చానమాట, రీప్లాంట్ చేద్దాము అని అనేసి. అయితే నేను చేయటానికి పొద్దున్నే ఎప్పుడు కొంచెం స్లోగానే ఉంటానన్నమాట. కొద్దిగా స్టార్ట్ అవ్వటానికి టైం పడుతుంది. నేను చేద్దామా లేకపోతే మాయని పిలుద్దామా అని అనుకుని ఆలోచించుకున్నాను. తర్వాత తనకి ఫోన్ చేస్తే ఊరు వెళ్ళాను అని అందనమాట. అది ఇంకా లేట్ చేస్తే కనుక మనీ ప్లాంట్ పాడైపోతుందేమో అని భయం వేసి నేను ఇంకా సరేలే స్టార్ట్ అవుదాం చేద్దాంలే అనేసి ముందు కొంచెం అటు ఇటు తిరిగి కుక్కీని బయట తిప్పేసి మఫిన్ బయట తిప్పేసి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఆ వెదర్ని ఎంజాయ్ చేసి కాఫీ తాగి తర్వాత లిటిల్గా స్టార్ట్ చేసామన్నమాట. సండే వస్తే యాక్చువల్లీ మేము ఏంటంటే పిల్లలిద్దరూ లేరు కాబట్టి, పిల్లలు ఉంటే అది వేరే అనుకోండి, వాళ్ళ ప్లానింగ్స్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి అవి తీసుకురావటం వీక్లీ వన్స్ అన్నప్పుడు ఆఫ్ అన్నప్పుడు మా ప్రసాద్ గారు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ రోజే ఏదైనా తెచ్చుకోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా అట్లాంటి ప్లానింగ్స్ అది ఉండేది. ఇప్పుడు పిల్లలు ఇద్దరు లేరు కాబట్టి మేము ఇద్దరమే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంటారా బ్రంచ్ అవుతుందన్నమాట. అంటే 11, 12 ఆ టైంకి తింటాం. ఇంక మళ్ళీ ఈవినింగ్ 4, 5 ఆ టైం కల్లా స్నాక్స్ లాంటివి ఏదైనా తీసుకోవటం అట్లా అవుతుందన్నమాట. సో తను గార్డెన్కి కూడా ఇష్టంగా చేస్తారు గార్డెనింగ్. సో ఇంట్లో ప్లాంట్స్కి ఎక్కడైతే డ్రైగా ఉన్నాయో వాటికి నీళ్ళు ఇచ్చేయండి అని చెప్పాను. సో తను వాటరింగ్ చేసేసారు. టెర్రస్ మీద ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఎప్పుడు కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాతే ప్లాంట్స్కి వాటరింగ్ ఇస్తారనమాట. సో ఒక్కొక్కసారి తను ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి నేను ఇస్తూ ఉంటాను. తను ఇచ్చినా కానీ నేను మధ్యలో చెక్ చేసుకుంటాను అనమాట. సో తను కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. తనకు కూడా ఇష్టం. ఈ మధ్య కొంచెం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇలా వీక్ ఆఫ్ వచ్చిన తర్వాత గార్డెనింగ్లో తన టైం స్పెండ్ చేస్తుంటే తనకు కూడా పీస్ఫుల్గా ఉంటుందని అంటూ ఉంటారు. సో నాకు ఒక పక్క నుంచి హెల్ప్ అవుతుంది, ఇంకొక పక్క నుంచి ఏంటంటే అలా ఒకళ్ళకొకళ్ళు మేము టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. నీట్గా ఉండే గార్డెన్ వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది, శ్రమ ఉంటుంది. అయితే నేను అది నాకు స్ట్రగుల్గా అనిపించదు. యాక్చువల్లీ నాకు ఒక ఎక్సర్సైజింగ్ లాగా, ఒక యాక్టివిటీ లాగా ఫీల్ అవుతానన్నమాట. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తాం మేము. సో అందుకే మీరు అందరూ అంటూ ఉంటారు కదా గార్డెన్ చాలా అందంగా ఉంది. నాకు చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి, అసలు మీ గార్డెన్ చాలా బాగుంది, బ్యూటిఫుల్, వండర్ఫుల్ అని అంటూ ఉంటారు కదా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ చాలామందికి ప్లేస్ లేక పెట్టుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ నేను లక్కీలీ నాకు ఈ ప్లేస్ ఉంది, పెట్టుకునే అది ఉంది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఏది కూడా బర్డెన్గా చేయను అనమాట. చేస్తూ ఉన్నప్పుడు అసలు టైం అనేది స్పెండ్ చేస్తూనే ఉంటాను. అసలు కంటిన్యూ గార్డెన్లోనే ఉండిపోమన్నా ఉండిపోతానేమో. అసలు అంతా హ్యాపీలీ ఎంజాయ్ చేస్తూ చేస్తానన్నమాట. నాతో పాటు తను కూడా అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్లస్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వీకెండ్ వస్తే కనుక తప్పకుండా నాకు ఏదైనా అడిగినా కానీ వెంటనే హెల్ప్ చేయటం, చేసి పెట్టడం లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. చింటూ ఉన్నప్పుడైతే వాడికి కంపోస్టింగ్ బిన్ అది కూడా నేను ఒక్కొక్కసారి ఎత్తలేనప్పుడు, బరువుగా ఉన్నప్పుడు, అండ్ కంపోస్టింగ్ బిన్ దగ్గర కొంచెం ఏదైనా అది తీసుకురామ్మ ఇది తీసుకురామ్మ ఎత్తాలి అని అన్నప్పుడు వాడికి చెప్పేదాన్ని. పాపం వాడు విసుక్కుంటూనే చేసేవాడు మొత్తం మీద. అండ్ కటింగ్స్ అవి పెట్టినప్పుడు కూడా కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు పిల్లలిద్దరూ హెల్ప్ చేయమన్నా కానీ నేను చాలా వీడియోస్లో చూపించాను కూడా, చేస్తూ ఉంటారనమాట. సో అలా నాకు చాలా మంచి ఎన్వైర్న్మెంటు క్రియేట్ చేసుకున్నాను నేను. అంటే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నందుకే నేను ఏ కటింగ్ పెట్టినా కానీ ఏం చేసినా కానీ సక్సెస్ఫుల్గా రేటింగ్ అన్నది చాలా ఎక్కువగానే ఉంది. సో ఇంత పెద్ద గార్డెన్ని ఎక్స్పాండ్ చేసాను అంటే అన్ని మొక్కలు నర్సరీ నుంచి కొనుక్కుని తెచ్చుకోవాలన్నా కానీ చాలా ఎక్కువ అవుతుంది. సో నేను కొంచెం ఏం చేస్తూ ఉంటానంటే నా దగ్గర లేని వెరైటీ ఒకటి కొని తెచ్చుకుని దాని నుంచి డివైడ్ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ గార్డెన్ని నేను ఇట్లా ఇంత పెద్దది చేశానన్నమాట. సో ఎవ్రీ కటింగ్ సక్సెస్ అవ్వాలన్నా కానీ దాని వెనకాల మనం చేసే కష్టం కనబడుతూ ఉంటుందన్నమాట. సో నేను చాలా మట్టుకి అలా కటింగ్స్తో గ్రో చేసినవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.
దాని రిలేటెడ్ ఏదైనా కామెంట్స్ ఉన్నా కానీ, మీరు డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్ రూపంలో చెప్తే కనుక నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి. మీకు నా వీడియోస్ నచ్చుతాయి అని అనిపించిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మనీ ప్లాంట్ చెప్పాను కదా, ప్లాంటర్ తీసుకొచ్చాను. చాలా పెద్దది ఓల్డ్ ప్లాంటర్ అనమాట. అది గ్రనైట్తో చేసిన ప్లాంటరు. అయితే అది ఏమైందంటే జాయింట్స్ అన్నీ కూడా మనం ఇలా అంటిస్తారు కదా, కెమికల్తో అంటిస్తారు కదా, అదనమాట. అది అసలు మామూలుగా జరపడానికి కూడా చాలా బరువుగా ఉంటుంది. మామూలుగా ప్లాంటరే బరువుగా ఉంటుంది. అందులోనూ అది రెక్టాంగిల్ షేప్లో ఉన్నది కదా, 2 అడుగులు వెడల్పు 1 అడుగు పొడుగు అనమాట. అంటే 2 అడుగులు పొడుగు వెడల్పు 1 అడుగు అనమాట. సో అది చాలా పెద్దది. అందులో మట్టి ఏం చేశానంటే, ఎప్పుడైనా కూడా ప్లాంట్ అయితే చేయలేదు ఎప్పుడు దాన్ని ఇప్పటి వరకు. ఎప్పుడైనా దానికి ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నా, దానికైనా కొంచెం మట్టి సారం తగ్గిపోతుంది అని అన్నప్పుడల్లా పై నుంచి వేళ్ళు కనపడేంత వరకు మట్టి తీసేసేదాన్ని. దానిపైన వర్మి కంపోస్ట్ అని కానీ, లేకపోతే కౌడంగ్ కంపోస్ట్ అని కానీ, అట్లా ఏదోటి ఇచ్చేస్తూ ఉండేదాన్ని అనమాట. డిఏపి పెద్దది కాబట్టి. మిగతా అయితే మనీ ప్లాంట్కి నేను ఎక్స్ట్రా ఏది ఇచ్చేదాన్ని కాదు. అంటే డిఏపి ఇది పెద్దది కాబట్టి, ఓల్డ్ కాబట్టి, సో డిఏపి ఇట్లా ఇస్తూ దాన్ని ఏదో రకంగా సర్వైవ్ చేశాను. అదిగో చూడండి, నేను పట్టుకోగానే అసలు ఇలా రాయి ఊడిపోయి వచ్చేసింది అనమాట. జాయింట్స్ అన్నీ అలా ఊడిపోయి వచ్చేసినాయి. సో ఇవన్నీ తీసేసి దాన్ని తీద్దాం అని చూస్తే మట్టి కూడా ఎర్రమట్టి అనమాట. ఇది వరకటి రోజుల్లో ఎర్రమట్టి చాలా మంచిది అని అనుకునేదాన్ని నేను ప్లాంట్స్కి. అయితే ఇది ఏమవుతుందంటే, యాక్చువల్లీ ఎర్రమట్టిలో ఎందుకు వేస్తారంటే నర్సరీ వాళ్ళు, అందులో తడి తొందరగా ఆరటానికి టైం పడుతుందన్నమాట. నల్లమట్టి అయినా అంతే, ఎర్రమట్టి అయినా అంతే, జిగురుగా ఉంటుంది కాబట్టి అందులో తడి తొందరగా ఆరదనమాట, స్లోగా ఆరుతుంది. మొక్కకి అలా వెట్ని మాయిశ్చర్ని అలా వదులుతూ ఉంటుంది. దానివల్ల తొందరగా చచ్చిపోవు అనమాట, మొక్కలు సర్వైవ్ అవుతూ ఉంటాయి. నర్సరీస్లో వాళ్ళు రోజు నీళ్లు పోయాలంటే కష్టం కదా, కనీసం వాళ్ళకి ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అదొక రకమైన బర్డెన్ పని అనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా ఎర్రమట్టి నల్లమట్టిలో ప్లాంట్స్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత మన ఎన్వైరన్మెంట్కి సెట్ అయిన తర్వాత మనం వాటిని రీపాట్ చేసుకోవాలి. అయితే నేను ఇది ప్లాంటర్లోకి ఏం చేశానంటే, నా దగ్గర నేను చేసిన కంపోస్ట్ పిట్లోంచి తీసాను కదా మట్టి, అది లక్కీలీ బాగా మొన్ననే తీసి ఆరబెట్టానేమో, దీంట్లోకి పనికొచ్చిందనమాట. సో అది ఒక 2 టబ్బుల్లోకి ఎత్తిపెట్టి ఉంచాను, ఖాళీ ప్లాంటర్స్లోకి. అది ఇందులో వేసేసాను అనమాట. వేసేసి ఆ ప్లాంట్ని అంతా రూట్స్తో సహా మొత్తం దులిపేసి ఆ మట్టిని అంతా తీసేసాం. అది తీయకపోతే కనుక ఇంకా మళ్ళీ దాంతోపాటు అలా వేసేస్తే కనుక గ్రోత్ అంత బాగోదు. సో ఎలాగా రీప్లాంట్ చేస్తున్నాం కాబట్టి, రీపాటింగ్ చేస్తున్నాను కాబట్టి, ఆ మట్టి చూసారా ఎంత బాగుందో. అసలు ఇలా పట్టుకుంటే అసలు ముద్ద అవ్వట్లేదు అనమాట. అలా లూజ్గా పోరస్గా ఉన్న మట్టిలో ఏ ప్లాంట్ అయినా సరే చాలా బాగా అందంగా గ్రోత్ ఎక్కువగా కనబడుతుందనమాట. మీరు నా స్టెయిర్ కేస్లో సబ్సే పైన పెట్టిన ప్లాంటర్ చూసారా, ఇలా రెక్టాంగిల్ ప్లాంటర్లోనే పెట్టాను. అవి నమ్మరు మీరు, అసలు కటింగ్స్తో పెట్టినదనమాట అది. అంటే నేను ప్లాంట్ చేసేటప్పుడు మీకు చూపించలేదు, బట్ ప్లాంట్ చేసిన తర్వాత పెట్టినప్పుడు చూపించాను వీడియోస్లో. సో అది నిజంగా అసలు 10 అడుగుల కన్నా పొడుగు, ఇంకా కిందకి పైన పెడితే కింద వరకు వేళ్లాడుతూ వెదిగిపోయింది. సో అది మనం పెట్టే మొక్క పెట్టిన తరీకాలో ఉంటుందన్నమాట. అంటే మనం యూజ్ చేసిన సాయిల్, ఆ తర్వాత మనం వాటరింగ్ సిస్టము, ఇవన్నీ కూడా ఆ ఎన్వైరన్మెంటు అదంతా కూడా మ్యాటర్ అనమాట. సో నేను మళ్ళీ ఇది చక్కగా రిపోర్ట్ చేసేసాను. మట్టి కూడా ఫుల్గా నింపేయకుండా కొంచెం గ్యాప్ ఉంచానమాట. ఒక 3 ఇంచుల గ్యాప్ ఉంది. ఎప్పుడైనా మనం పైన వేయాలంటే కనుక, అంటే ఏదైనా కంపోస్ట్ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, ఇట్లాంటివి ఏదైనా వేయాలన్నా కానీ గ్యాప్ ఉంచాను అనమాట. సో నీళ్లు పోసినా కానీ, కొంచెం ఎక్కువ వాటరింగ్ చేసినా కానీ కిందకి వచ్చేసేలా. నేను నర్సరీలో తీసుకున్నప్పుడు అది ఫైబర్ ప్లాంటర్ అనమాట. అది అంటే పర్మనెంట్ ప్లాంటర్. మీకు 10 years వరకు వారంటీ మేడం, పగిలిపోదని చెప్పాడు అబ్బాయి. సో వాళ్ళు ఎన్నైనా చెప్తారో, అది అనవసరం. మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయి. ఫైబర్ ప్లాంటర్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివే, 2000 పడింది అనమాట అది. సో కింద చిల్లులు కూడా ఎక్కువ పెట్టించాను అనమాట. దగ్గర 10 holes వరకు పెద్ద డ్రిల్లర్తో పెట్టేశాడు అబ్బాయి. సో నీళ్ళు వెళ్ళటానికి కూడా బాగుంది. అండ్
కింద ఏం చేశానంటే నా దగ్గర 2 రింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటివన్నీ ఎక్కడ దొరికినాయి అని అడగొద్దు, అది ఎందుకంటే మా ప్రసాద్ గారు ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చారనమాట. సో ఆ రింగ్స్ కింద పెట్టేసి ఆ ప్లాంటర్ పెట్టాను. సో దానివల్ల ఏమైందంటే కింద నిల్వ ఉండిపోకుండా రింగులు పెట్టినందుకు కొంచెం గ్యాప్ ఉండి ఏరేషన్ అవుతుంది. సో పెట్టిన తర్వాత ఈ మట్టి అంతా కూడా నేను పాత మట్టి అంటే ఎర్ర మట్టి గడ్డగడ్డల్లా ఉన్న మట్టి అంతా కూడా తీసి బయట పోయించేసాను. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇంట్లో పెట్టిన పాత ప్లాంటర్స్ నుంచి ఎప్పటి నుంచో పెట్టిన మొక్కల్లో పెట్టిన గట్టి మట్టి అంతా కూడా తీసేస్తున్నాను. ఈ మధ్య నేను కంపోస్ట్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆ పిట్లోంచి వచ్చిన తర్వాత దాన్ని జల్లించేసి పక్కన పెట్టుకుంటుంటే ఎప్పుడైనా రీప్లాంట్ చేయాలన్నా కానీ పాత మట్టిని పడేయించి కొత్తదిగా నేను చేసుకున్న కంపోస్ట్ పిట్లో మట్టితో రీప్లాంట్ చేస్తున్నాను అనమాట మొక్కలకి. సో దానివల్ల ఏమవుతుందంటే గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. రాజస్థాన్లో మొక్కలు ఇంత బాగా గ్రో చేయొచ్చు అని అనేసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే నీళ్ళు ఉండవు అని అనుకుంటారు కదా. సో ఎన్వైరన్మెంట్ కొంచెం డ్రైగా ఉంటుంది ఓకే. బట్ ఏంటంటే డ్రైగా ఉండటాన్ని బట్టి దాన్ని బట్టి మనం మట్టిని దాని తర్వాత వాటరింగ్ సిస్టమ్ని ఇవన్నీ కూడా మ్యాటర్ ఉంటుంది కదా. అంటే దాని అన్నిటికీ తగ్గట్టుగా మనం ప్లాంట్స్ని పెట్టుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద అయితే ఇదంతా కూడా ప్లాన్ చేసేసిన తర్వాత మట్టి అంతా కూడా తీసేసి మళ్ళీ మా ఏరియాలో ఇది పడేయటానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని చోట్ల ఫిల్డ్ అనమాట. సో ఇది ఎక్కడైనా పక్కన పెడదాము, తర్వాత కంపోస్ట్ పిట్లో యూజ్ చేయొచ్చు మిక్స్ చేసి అని అనుకోవడానికి కూడా లేదు. సో అందుకని తీసుకెళ్ళి ఇది బయట పరాయించి వచ్చానమాట. రాయి గురించి పార్కు గురించి నీళ్ళు అక్కడెక్కడే ఉన్నాయి, దాని గురించి కొంచెం లాక్కుందంటావు. రాయిలో ఉంటే అసలు మొక్క సర్వైవ్ అవ్వటం కష్టం. అలాంటి బాగానే తీయబోదు కానీ అంటించడానికి కూడా లేదు కదా, తీసి అంటించాలి. అందులో గ్యాప్లో నీళ్ళు వచ్చేస్తున్నారు. 4 రోజులు నీళ్ళు ఇద్దానికి నీళ్ళు పోసినా కానీ బయటకు వచ్చేస్తుంది. ఇంకొంచెం అంచేది ఈ 2 అంచాలి ఆకులు వేసుకుంటుంది. సో అలా 14 ఇయర్స్ పాతది మనీ ప్లాంట్ని కాపాడాను. ప్లాంట్ అయితే చేసేసాను, రీపాట్ అయితే చేసేసిన తర్వాత ఫుల్గా వాటర్ ఇచ్చేసాను అనమాట. తర్వాత అదంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. 8-8:30 అట్లా అయిపోయింది అనమాట. ఆ తర్వాత నేను 2-3 రోజుల క్రితం మా ఏరియాలోనే సొసైటీలోనే బయట ఏరియాలో స్పైడర్ ప్లాంట్ ఒకళ్ళ ఇంటి దగ్గర చాలా ఎక్కువగా బుషీగా ఎదిగింది, తీసుకొచ్చాను అనమాట కటింగ్స్. ఇవి తీసుకొచ్చి కూడా 4-5 రోజులు అయిపోయింది. ఆ తర్వాత సింగోనియం నేను కటింగ్స్ బాటిల్స్లోను అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాను. అవన్నీ కూడా కటింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్లాంట్ చేద్దాము అనేసి మొత్తం అన్నీ తీసుకొచ్చాను అనమాట. ఈ పెద్ద టబ్లో ఉన్న మట్టి అంతా కూడా నేను కంపోస్ట్ పిట్లోంచి తీసి జల్లించి పెట్టుకున్నదనమాట. సో ఇది డ్రైగా ఎండబెట్టేసి పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలకి ప్లాంట్ చేసుకోవచ్చు. వెంటనే వాటరింగ్ చేసినా కానీ ఏమవ్వదు. ఇలా మనం డ్రైగా పెట్టుకుంటే కనుక ఇందులో మనకి ఫంగస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుందన్నమాట. ఆరబెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం బాగుంటుంది, సాయిల్ బాగుంటుందన్నమాట. అందుకని నేను ఇలా డ్రైగా పెట్టుకుంటాను ఈ టబ్లో. సో ఈ కటింగ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ ప్లాంట్ చేసేసాను. ప్లాంట్ చేసేసిన తర్వాత వీటికి మళ్ళీ ఫుల్గా వాటర్ ఇచ్చేస్తే కనుక సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.